బండి అయితే బాగుంది. గడ్డి మోపులు వేసుకునే కూడా బాగుంది. హలో ఎవరివన్, చాలా రోజులుగా ప్రతి ఒక్కరు అడుగుతున్నది ఏంటంటే లోడర్ సార్, మేము లోకల్ తిరుక్కోవడానికి లగేజ్ క్యారీ చేయడానికి ఒక మోడల్ చెప్పండి అని చెప్పేసి చెప్తూ వచ్చారు. ఫైనల్ గా అప్రూవల్ రానే వచ్చిందండి. రోర్ ఈ మోడల్ నేమ్ మీరు చూస్తున్నారు కదా. ఈ వెహికల్ ని మీరు లోడ్ వేసుకున్నప్పుడు ఒక విధంగా, లేదంటే మామూలు ఒక మనుషులు కూర్చొని వెళ్ళడానికి అనుకూలంగా ఉండే విధంగా ఉంటుంది. ఇది లోడ్ లేదు అన్నప్పుడు ఇలా ఉంటుంది. మీరు ఏదైనా వేసుకోవాలనుకున్నప్పుడు ఇలా దీన్ని ఓపెన్ చేసేయచ్చు. ఇక్కడ ఒక లాక్ ఉంటుంది. దీని లాక్ ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అయిపోద్ది. ఇదే కాకుండా ఫ్రంట్ స్పేస్ కూడా ఇచ్చాము. ఇక్కడ ఏదైనా పెట్టుకున్నప్పుడు మామూలుగా ఏం వేయినప్పుడు ఈ ఫుట్ రెస్ట్ ఇవి ఉంటాయి. ఏదైనా వేసినప్పుడు కాలు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. దీన్ని మనం వెనక్కి లాగాలంటే కొంచెం ఇబ్బంది, వెయిట్ ఎక్కువ అనిపిస్తుంది కదా. సో దాని రివర్స్ బటన్ ప్రెస్ చేసి హ్యాపీగా మనం చేస్తే చూడండి ఎంత ఈజీగా వెళ్ళిపోతుంది. ఆ ఇబ్బంది కూడా లేకుండా చేసాం. మనం ఉన్నది పొలాల్లో ఉన్నాం. అసలు రోడ్ అయితేనేమి, ఇంకోటి కింద మట్టి కూడా ఎటువంటి ఇది లేకుండా బంకగా ఉంది. ఎంత సాఫ్ట్ గా వెళ్ళిపోతుంది చూడండి. అన్న, మన వెహికల్ చూస్తున్నారు కదా. ఇప్పుడు మీరు ఇట్లా గడ్డి మోసుకొని పోయే వాళ్ళకి, పాల వాళ్ళకి అంతా కూడా ఇట్లా కరెక్ట్ గా ఉంటుందా? ఇంకేమైనా దీంట్లో చేంజెస్ చేయాలా? బాగుందా? ఎట్లుంది? బాగుందిలే. గడ్డి వేసుకోవడానికి మీరు ఇప్పుడు ఏ బండి వాడుతున్నారు? పెద్ద బండ్లు వేసిపోతున్నాం. తీసుకోవడానికి బాగా ఇబ్బంది. పాల క్యాన్లకు కానీ అన్నిటికీ సరిపోతుందా? పాల క్యాన్లకు సరిపోతుంది. ముందర పెట్టుకోవచ్చు, వెనకాల తగిలించుకోవచ్చు. రేటు ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు? 1,50,000 1,60,000 ఉంటుంది అనుకున్నాం. లేదు, మనకు ఇంత కాస్ట్ లో ఎప్పుడు మన వల్ల ఉండడం మీ అందరికి తెలుసండి. ఇప్పుడు ఈ వెహికల్ మనం 58,000 మనము ఇవ్వబోతున్నాం. మైలేజ్ వచ్చేపాటికి 65 to 70 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది. ఇది ఆన్ రోడ్ ఇస్తున్నాం. అన్న, వెహికల్ మీరు చూస్తున్నారు కదా, ఎట్లా ఉంది? మీకు ఎట్లా అనిపిస్తా ఉంది? బండి అయితే బాగుంది. గడ్డి మోపులు వేసుకునే కూడా బాగుంది. అన్నిటికీ పాలకు బాగుంది. మనకు వచ్చేసి గడ్డి మోపులకు వెడల్పు అయినా పెట్టుకోవచ్చు, కొంత వెడల్పు తగ్గించుకోవచ్చు. ఎట్టయినా గానీ మనకి ఏమిటికైనా గానీ వాడుకోవచ్చు. ఫ్రంట్ ఉంది, బ్యాక్ ఉంది. మనము ఈ మామూలు స్కూటర్స్ మీద కానీ, బైక్స్ మీద కానీ చాలా మంది తీసుకెళ్తూ ఉంటారు. వెళ్ళేటప్పుడు నేను ఇద్దరు ముగ్గురితో మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, అవి పొరపాటున బెండ్ అవ్వడమో, లేకపోతే దానికి ఏమన్నప్పుడు స్క్రాచెస్ పడ్డమో, అలా పడినప్పుడు కొంచెం బాగా బేజారు అనిపిస్తా ఉంటారు అని చెప్పారు. ఈ వెహికల్ టోటల్ మీరు చూస్తున్న కంప్లీట్ గా ఐరన్ తో చేసింది. మీరు ఎట్లా వన్నా ఏం కాదు, ఫుల్ రఫ్ అండ్ టఫ్ గా వాడుకోవచ్చు. ఎటువంటి బేజారు అనిపించదు. హ్యాపీగా మీరు చేసుకుంటూ రావచ్చు. పొరపాటున వెళ్తున్నప్పుడు స్కిడ్ అయింది అనే అవకాశం లేదు. ఎందుకంటే ఈ విడ్త్ మీరు చూస్తున్నారు కదా, ఇంత ఉంది. మనకు ఏ వెహికల్ లో కూడా, అంటే మిగతా వెహికల్ లో ఇంత విడ్త్ రాదు. అంటే దీనికి సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఆటోమేటిక్ గా ఇది లేదనుకోండి, ఇక్కడికే ఉన్న ప్లే మధ్య అన్బ్యాలెన్స్ అవుతుంది. ఇట్లా ప్లే అవుతూ ఉంటది. ఆ సమస్య లేదు. పర్ఫెక్ట్ గా ఈ స్పేస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంతే కాకుండా ఇంకేదైనా వాళ్ళు ఏదైనా తెచ్చుకోవడానికో, లేకపోతే గడ్డి కోయడానికి ఎవరైనా ఎక్స్ట్రా మనిషి వచ్చిన వాళ్ళని, ఏదైనా చిన్న పిల్లలు కానీ ఎవరైనా ఇక్కడ కూర్చోబెట్టుకోవాలని హ్యాపీగా తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంత లోడ్ ఉన్నప్పుడు ఇంకో ఏదైనా పొరపాటున వెహికల్ వెనక్కి లాగాలంటే ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలా, వెనక్కి లాగాల. ఆ సమస్య కూడా రివర్స్ గేర్ ఇచ్చాం మనం. ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్తూ ఉంటది. ఈ లోడర్ లో వచ్చేపాటికి ఇందాక మీరు వెనక చూశారు, ఫ్రంట్ స్పేస్ చూశారు. ఇది కాకుండా అడిషనల్ గా ఇక్కడ చిన్నగా ఏమైనా వస్తువులు ఏమైనా పెట్టుకోవడానికి ఇక్కడ కూడా ప్లేస్ ఉంది. మీకు లైట్ వచ్చేసరికి ఇటు చూస్తే లైట్ కూడా ఇవ్వడం జరిగింది. మంచిగా వాడుకోవచ్చు. అంటే ఇది మరీ ఏదో డిస్టెన్స్ కోసం ఇంకోటి కాదు, కానీ మంచిగా పర్ఫెక్ట్ గా కిరాణా స్టోర్ వాళ్ళకి కానీ వీళ్ళందరికీ బ్రహ్మాండంగా మ్యాచ్ అవుద్ది. నెక్స్ట్ దీని ప్రైస్ వచ్చేపాటికి చెప్పాను కదండి, 58,500 రూపీస్. అండ్ వారంటీ విషయంకి వచ్చేపాటికి 1 year వారంటీ అనేది ఉంటుంది. ఇది గ్రాఫైన్ బ్యాటరీస్ తో ఇస్తున్నాను మనం. నాకు తెలిసి ఇది పెద్దగా ఏం తిరగరు కాబట్టి సరిపోద్ది. ఇంకా లేదు ఎక్కువ మైలేజ్ కావాలా అనుకుంటే కూడా మన దగ్గర ఆప్షన్ ఉంటుంది. ఇదే వెహికల్ లోనే మీరు మా టీం ని కాంటాక్ట్ అయితే తప్పకుండా మీకు అది కూడా అప్డేట్ ఇస్తారు. ఫైనల్ గా ఎలా ఉందండి మన రోర్?